అన్నం. ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు ఎప్పుడన్నా అన్నం వదిలేస్తే పెద్దవాళ్ళు అన్నం అలా పారేయకూడదు, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు. అలా ఎందుకంటారు అని ఎప్పుడన్నా పెద్దవాళ్లను అడిగినా చిన్నపిల్లలు 100% నమ్మేలా కారణం చెప్పరు. నిజానికి ప్రతి జీవి పుట్టకముందే ఆ జీవికి కావలసిన ఆహార పదార్థాలు ఈ భూమి మీద పుట్టిస్తాడు ఆ భగవంతుడు. అందుకే ఏ జీవి ఈ నేల మీద పడ్డా నారు పోసినవాడు నీరు పోయకపోడు అని భగవంతుడి గురించి పెద్దవాళ్ళు అంటారు. అంటే మనము ఈ భూమి మీద పడక మునుపే మనకు ఇంత ఆహారం అని, ఇన్ని నీళ్లు అని ఆ భగవంతుడు మన పూర్వజన్మలో చేసిన పాపపుణ్యాల లెక్కలు వేసి ఆహారాన్ని, నీళ్లను మనము ఎవరికి పుట్టాలో కూడా నిర్ణయించి ఈ భూమి మీదకు పంపుతాడు. ఎప్పుడైతే ఆ జీవికి ఆయన ప్రసాదించిన నీళ్లు, ఆహారం అయిపోతాయో ఆ జీవికి ఈ భూమి మీద నూకలు చెల్లి ఆ జీవికి ఆయువు పూర్తయిపోతుంది. అందుకే మీకు పెట్టిన ఆహారం కానీ, నీళ్లు కానీ వృధా చేయకుండా నీకు అక్కరలేదు అనిపించినప్పుడు ఎవరికన్నా దానం ఇవ్వడం వలన నీకు పుణ్యఫలం పెరిగి నీకు ఇచ్చిన ఆహారం కానీ, నీళ్లు కానీ మరికొంచెం పెరిగి ఆయుష్మంతుడు అవుతావు. లేదా నీకు అని ఆ దేవుడు ఇచ్చిన ఆహారాన్ని నేలపాలు చేస్తే నీకు లెక్కగా ఇచ్చిన ఆహారం తిరిగి నీ ఆయువు తరిగిపోతుంది. ఏ తల్లి అయినా చూస్తూ చూస్తూ బిడ్డ ఆయువు తరిగిపోవడం చూడలేక అన్నం పారేయకు అని 10 సార్లు చెబుతుంది. అవసరమైతే దండిస్తుంది. ఇదంతా మీకు వివరంగా చెప్పలేక అన్నం పరబ్రహ్మ స్వరూపం, పారేయవద్దు అని మాత్రమే చెబుతారు. ఏ వస్తువు ఇచ్చినా, ఎంత డబ్బిచ్చినా అవతల మనిషికి సంతృప్తి ఉండదు. కానీ అన్నం పెడితే మాత్రం కడుపు నిండగానే చాలు అంటారు. అన్నదాత సుఖీభవ, నిండు మనస్సుతో పెట్టిన వారిని ఆశీర్వదిస్తారు. అందుకే అన్ని దానాలలోకి అన్నదానం గొప్ప దానం అంటారు.